సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ప్రజెంట్ అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి, పేమెంట్ ఫెయిల్ అయింది అంటే. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి మనం 800 కట్టినాం ఆన్లైన్లో. సో అది ఫెయిల్ అయింది పేమెంట్, డబ్బులు అయితే రిటర్న్ రాలేదు, పేమెంట్ కూడా సక్సెస్ కాలేదు. అండ్ కొంతమంది స్కాలర్షిప్ రాని వాళ్ళు కానీ నాన్ లోకల్స్ కానీ వాళ్ళైతే ఫుల్ పేమెంట్ చేసారు, 30,000 40,000 కూడా ఫీ పేమెంట్ చేసారు ఆన్లైన్లో. ఆ అమౌంట్ కూడా సో పేమెంట్ అనేది సక్సెస్ అయింది. కొంతమంది ఫోన్పే తోటి చేసారు. ఫస్ట్ థింగ్ ఫోన్పే తోటి చేయకండి, డెబిట్ కార్డ్ తోటి చేయండి. డెబిట్ కార్డ్ అయితే చాలా బెటర్. సో డెబిట్ కార్డ్ తోటి చేస్తేనే అది పేమెంట్ మంచిగా సక్సెస్ అవుతుంది. ఇక డెబిట్ కార్డ్ తోటి చేసిన ఫోన్పే తోటి చేసినా కానీ పేమెంట్ సక్సెస్ అయినా కానీ మనకు అక్నాలెడ్జ్మెంట్ చాలామందికి రాలేదు. సో అది అటు సైడ్ నుంచి ప్రాబ్లం, మన సైడ్ నుంచి ప్రాబ్లం కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే సో ఒక 24 hours వెయిట్ చేయండి. నేను కూడా అక్నాలెడ్జ్మెంట్ కార్డు పే చేసిన, మా కజిన్స్ ఇది పే చేస్తే అది పేమెంట్ అనేది సక్సెస్ అయింది, అక్నాలెడ్జ్మెంట్ కార్డు వచ్చింది. సో కొంతమందికి ఏమో అక్నాలెడ్జ్మెంట్ కార్డు రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ 800 పే చేయమని మళ్ళీ చూపిస్తుంది. ఆల్రెడీ కట్టిన తర్వాత కూడా కట్టి మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ 800 కట్టమని చూపిస్తుంది. సో అట్లా చూపిస్తుంది అంటే మీరు ఒక 24 hours వెయిట్ చేయండి, వితిన్ 24 hours సెట్ అయిపోతుంది అది. నేను కూడా అంతే చూసిన, అది పేమెంట్ అనేది పేమెంట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కార్డు ప్రింట్ తీసుకున్నా, మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ ఫీ పేమెంట్ చేయమని చూపించింది. బట్ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు నేను చూస్తే అది సక్సెస్ అయిపోయింది. నేను లాగిన్ అయితే మళ్ళీ నేను ఆల్రెడీ పేమెంట్ చేసిన అక్నాలెడ్జ్మెంటే చూపిస్తుంది. ఇంకొకటి మనం 800 కట్టిన తర్వాత, కొంతమందికి 800 కట్టిన తర్వాత స్టార్టింగ్లో ఫస్ట్ రోజు సెకండ్ రోజు కట్టిన వాళ్ళకి అమౌంట్ టు బి పేడ్ అనేది 800 కాకుండా మొత్తం కోర్స్ ఫీజు కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు కోర్స్ ఫీజు 21,000 అనుకో, మనం 800 కడతాం. మన స్కాలర్షిప్ వస్తే అన్న వస్తే 800 కడతాం. అక్కడ అమౌంట్ టు బి పేడ్ 800 అని చూపించకుండా అమౌంట్ టు బి పేడ్ కోర్స్ ఫీజు మొత్తం చూపించింది. సో అలాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ డే అంటే ఇప్పుడు చెక్ చేసుకోండి, నాకు కూడా అట్నే చూపించింది, అంటే మా వాళ్ళ చేసిన నేను. సో మళ్ళీ నెక్స్ట్ డే వరకు సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను పేమెంట్ చేసినాక 24 hours తర్వాత చూస్తే లాగిన్ అయితే అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ కార్డు కాడ కూడా ఇన్కమ్ లోయర్ ఉంది, అమౌంట్ టు బి పేడ్ అని 800 చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి, వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫోన్పేలతోటి, గూగుల్ పేలతోటి, పేటీఎంలతోటి పేమెంట్లు అస్సలు చేయొద్దు. ఓకే, అవి యూపీఐ పేమెంట్స్, అక్కడ ఆప్షన్ ఉంటుంది యూపీఐ అని, కానీ చేయొద్దు. యూపీఐ పేమెంట్స్ తోటి ఇవి డబ్బులు అనేది ఒకవేళ ఏమన్నా అయినా కానీ మనం ఎవరిని అడగరాదు. ఓకేనా. సో ఇట్లా పేమెంట్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, సో మన సిపీ గెట్ వాళ్ళని అడగొచ్చు, లేదా మన బ్యాంక్ వాళ్ళనైనా అడగొచ్చు ఒకవేళ మనీ రిటర్న్ రాకపోతే. అండ్ ఇంకోటి 13th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆ లాస్ట్ డేట్ మరి ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనేది తెలియదు. సో చేసినా చేయొచ్చు. మీరైతే 13th లోపే 800 కట్టేయండి డెబిట్ కార్డ్ తోటి. వస్తుంది అక్నాలెడ్జ్మెంట్ కార్డు, వెంటనే వస్తుంది కట్టిన తర్వాత. అది వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే ప్రింట్ అనేది తీసుకోండి. ఆ అక్నాలెడ్జ్మెంట్ని తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళండి. ఓకేనా. మీరు మీ క్యాంపస్లలో ఎక్కడెక్కడ వచ్చినా మీరు జాయిన్ అవ్వాల్సిన క్యాంపస్లో మొన్ననే చెప్పిన ఆల్రెడీ, సిపీ గెట్ హాల్ టికెట్, సిపీ గెట్ ర్యాంక్ కార్డు, సిపీ గెట్ మనకి అక్నాలెడ్జ్మెంట్ పేమెంట్ వచ్చింది, ఈ 3 తీసుకెళ్ళాలి. టీసీ ఒరిజినల్. అలాగే కొంతమంది ఏమో డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ మాత్రమే అడుగుతారు, కొంతమంది ఏమో డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్తో పాటు ఇంటర్ 10th కూడా అడుగుతారు, 9th 10th ఇంటర్ ఇవి కూడా అడుగుతారు జిరాక్స్లు. ఇక క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్లు ఇవి కంపల్సరీ. ఇవన్నీ పెట్టేసి సబ్మిట్ చేసేస్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. ఇవన్నీ సబ్మిట్ చేసి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మనం సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు, థర్డ్ పేజ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ థర్డ్ పేజ్లో వేరే సీట్ వచ్చిందంటే ఈ సీట్ క్యాన్సిల్ అయింది కదా, మన సెట్ మనకే ఇస్తారు. మన కాలేజీలో సబ్మిట్ చేసిన సెట్ నాకు వేరే సీట్ అలాట్ అయింది అని ఆ అలాట్మెంట్ కాపీ చూపిస్తే ఇచ్చేస్తారు. ఓకేనా. మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మనకి కాలేజ్ వాళ్ళు మన అడ్మిషన్ తీసుకొని, మన టీసీలు జిరాక్స్లు తీసుకొని మనకు అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్, ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఇవి రెండు ఇస్తారు. లేదంటే ఏదో ఒకటి ఇస్తారు, ఏం కాదు. జాయినింగ్ రిపోర్ట్లు, అలాట్మెంట్ ఆర్డర్లు కాలేజీలోనే ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కదా, అదే మనకు అలాట్మెంట్ ఆర్డర్. మన తరపున చూసుకుంటే మనం తీసుకెళ్లాల్సింది అదే అలాట్మెంట్. మనకైతే అక్నాలెడ్జ్మెంట్ డబ్బులు కట్టిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంటే మనకు అలాట్మెంట్. దాన్ని పట్టుకొని వెళ్ళాలి, ర్యాంక్ కార్డు, సిపీ గెట్ హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ పట్టుకొని వెళ్ళాలి, టీసీ పట్టుకొని వెళ్ళాలి, స్టడీ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి, క్యాస్ట్ ఇన్కమ్ పట్టుకొని వెళ్ళాలి. ఇందులో ఏది లేకపోయినా కానీ తర్వాత ఇవ్వచ్చు. మీరు ఉన్న సర్టిఫికేట్స్ తోటి వెళ్ళి జాయిన్ అవ్వండి, తర్వాత ఇవ్వచ్చు. అండ్ 800 కట్టి మనం సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అంటేనే ఆన్లైన్లో నీ సీటుని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాడు. నీ సీటు ఆన్లైన్లో కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇక మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్సైట్స్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు, ఎక్కడికి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు కాలేజీలో జాయిన్ అయినా కానీ టీసీ ఇచ్చి మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్ వస్తే నువ్వు జాయిన్ అయిన కాలేజీలో నీ సర్టిఫికేట్స్ ఎక్కడైతే ఇచ్చినావో అవి నీకు ఇచ్చేస్తారు. సెకండ్ పేజ్లో నాకు వేరే సీట్ వచ్చింది, నా టీసీ నాకు ఇవ్వమంటే ఇచ్చేస్తారు. అది జస్ట్ ఒక 1 hour వర్క్ అది. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు టీసీ ఇచ్చినా ఇవ్వకుండా. అండ్ సెకండ్ పేజ్లో ఏ సీట్ రాకపోయింది అనుకోండి, ఇప్పుడు 800 కట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, 800 కట్టి డైరెక్ట్ సెకండ్ పేజ్ పెట్టుకున్నావు. ఈ సెకండ్ పేజ్ పెట్టుకున్న తర్వాత సెకండ్ పేజ్లో ఏ సీట్ రాలేదు, సీట్ నాట్ అలాట్ అని పడుతుంది. అప్పుడు మీరు లాగిన్ అయ్యి చూసుకుంటే మీ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటే ఉంటుంది, అక్నాలెడ్జ్మెంట్ అదే చూపిస్తుంది. సెకండ్ పేజ్లో కూడా ఏ సీట్ రాకపోతే మీరు లాగిన్ అయితే ఫస్ట్ పేజ్ అక్నాలెడ్జ్మెంటే సెకండ్ పేజ్లో కూడా చూపిస్తుంది. మీరు 800 కట్టిందే చూపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుపోయి సెకండ్ పేజ్లో ఏ సీట్ రాలేదు, ఫస్ట్ పేజ్లో జాయిన్ అవుతా అని జాయిన్ కావాలి.
సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హాస్టల్ అప్లికేషన్స్ కూడా ఇంకా టైం పడుతుంది. ఓయూ ఒక్కటే ఆన్లైన్లో ఉంది. కేయూ కానీ, టీయూ కానీ, ఎంజీయూ, పీయూ, ఎస్యూ ఇవన్నీ ఆఫ్లైన్లో ఉంటాయి. ఆఫ్లైన్లో పోయి నింపుకొని మనము పేమెంట్ చేసి అలా సబ్మిట్ చేస్తే వాళ్ళ హాస్టల్ మెస్ అలాట్ చేస్తారు. మనకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. అది ఇంకా స్టార్ట్ కాలేదు. అది స్టార్ట్ అయిన తర్వాత క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది అప్రూవ్ కావాలి. అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆ ప్రింట్ తీసుకెళ్ళి మనకు సబ్ క్యాంపస్లో సబ్మిట్ చేయాలి. మెయిన్ క్యాంపస్లో సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు తీసుకొని మీ మెస్ కార్డ్ ఇస్తారు. మీకు హాస్టల్ అలాట్ చేస్తారు. ఆ మెస్ కార్డ్ తీసుకెళ్ళి మీకు అలాట్ చేసిన హాస్టల్లో వార్డెన్కి ఇస్తే మీకు రూమ్స్ అలాట్ అయితే మీరు అప్పుడు ఇది ప్రాసెస్. ఓకేనా? సో అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇంకా లైవ్ పెడతా అనుకున్నా కానీ టైం దొరకలేదు. చాలామంది అడిగారు ఏమైనా డిస్కషన్ చేసుకోవచ్చు కదా. లైవ్లో పెడితే ఈ వీడియోలు ఎన్ని చెప్పినా కానీ ఎన్ని చేసినా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. మీరు చెప్తే నెంబర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక్కరోజే 100 మెసేజ్ల కంటే ఎక్కువ నేను రిప్లై ఇచ్చిన నైట్. అది మీకు కూడా తెలుసు. చాలామందికి ఇన్స్టాగ్రామ్లో రిప్లైలు వచ్చినాయి. 100+ మెసేజెస్కి నేనే రిప్లై ఇచ్చిన. సో ఎవరికైనా రిప్లై వచ్చిందా రాలేదా కింద కామెంట్ చేయండి. ఇంకోరైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసుకోవాలనుకుంటే పర్సనల్గా ఫోన్ మాట్లాడాలనుకుంటే నెంబర్ ఇవ్వలేను కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చిన కదా. సో UNEMPLOYEE 2022 అన్ఎంప్లాయీ 2022 ఇది నా ఇన్స్టా ఐడి. మీరు నన్ను ఫాలో కావచ్చు, నాకు మెసేజ్ చేయవచ్చు, అందులో ఫోన్ కూడా చేయొచ్చు. చాలామందికి రిప్లైలు కూడా ఇస్తా కూడా. ఓకేనా? సో లైవ్ పెడితే కూడా పెడతా. నేను ముందే ఇంటిమేట్ చేస్తాను మీకు. పెడితే అందులో ఒక్కొక్క డౌట్ అడుగుతారు. అది చెప్తే అట్లీస్ట్ యూజ్ అవుతుంది కదా అని. సో అంతే. ఈ గోల అంతా జస్ట్ ఒక 1 మంత్ ఉంటుంది. తర్వాత మనం వీడియో చేయలేము. చేసినా కానీ CP గేట్ కూడా అయిపోతుంది. మీరు కూడా ఎవరు చూడలేరు. సో ఈ ఉన్న 1 మంత్ నేను మీకు హెల్ప్ చేస్తా. కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తా. ఓకేనా? సో అంతే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.